చెప్తున్నా, ఇదే డిఎస్సి తరపున వచ్చిన వాళ్ళు కాదు. మేమందా నిరుద్యోగులం స్టడీ హాల్లో కూర్చొని స్వచ్ఛందంగా బయటకు వచ్చినాం. మాకు రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఓన్లీ డిఎస్సి కాదు, గ్రూప్ 1 1:100 తీయాలి, గ్రూప్ 2 పోస్టు పెంచాలి, డిఎస్సికి టైం మూడు కట్టబడి ఉండాలి. ఆ రోజు చిక్కలపల్లి లైబ్రరీలో బలూరు వెంకట ఏమైనా వచ్చాడు, 2 నెలలు పక్కన పెట్టానంటే మేము 2 నెలలు పక్కన పెట్టి ఊర్లలో పోయి గ్రామాలలో పోయి కాంగ్రెస్ కోటయ్యండి ప్రచారం చేసిన వాళ్ళం. ఈ రోజు రోడ్ల మీకు రావడానికి కారణం ఏంటి? నువ్వు తీసుకున్న చట్ట నిర్ణయం వల్ల. నీకు సీఎం గా పరిపాలన రాకపోతే నువ్వు 5 ఏళ్ళుగా ఢిల్లీలో అధిష్టానం ఉంటుంది. ఏ రోజైనా కూడా నిన్ను పక్కన పెట్టే తీరుంటది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఈ నిరుద్యోగులు చేయబట్టి రాజకీయ చాణక్యుడైనా అనుకునే తెలంగాణ బాబు అనుకునే కేసీఆర్ పక్కన నెట్టినాం. నువ్వు లెక్క కాదు, నీ సీటు లెక్క కాదు. నువ్వు పోతావు, నీ సీట్ ఎగిరిపోతావు. గుర్తుపెట్టుకో, తెలంగాణ నిరుద్యోగులతోనే ఆటలాడితే ఖబర్దార్. గుర్తుపెట్టుకో. ఈ రోజు కామెంట్స్ పైన మీరు ఏం మాట్లాడతారు? హీరో అంటే విద్యార్థులు అంటే అంత అలుగా కనిపించిందా? అశోక్ నగర్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో చిక్కలపల్లిలో ఉండే విద్యార్థులు అంత ఈజీగా కనిపిస్తున్నారా మీకు? ఒక్కొక్కలం కొన్ని సంవత్సరాలు కూర్చొని చదివినాం. నీకు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ అంటే తెలియదు, గవర్నర్ ఆర్డినెన్స్ అంటే తెలియదు, నీకు ఆర్టికల్ తెలియదు, నీకు 19th క్లాస్ A1 కూడా నీకు తెలియదు. కానీ నువ్వు సీఎం అయినావు. మరి మా బతుకులు ఏం కావాలి? మనం మేమందరం చదువు వచ్చినాం కదా ఇన్ని రోజులు. ప్రతి వారం వచ్చినప్పుడు వీళ్ళు